అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువత అందరూ కూడా ముందుకొచ్చి చెలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాం. పీపీపీ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకుని వచ్చి పబ్లిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడుతూ ఎక్కడైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకొని రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్మిస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలిచారో పేదవాడికి వాళ్ళ చదువుకి డబ్బు ఆటంకం కాకూడదని ఆయన యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ని నాడు నేడు కార్యక్రమంతో కానివ్వండి, ఇటువంటి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నిర్మాణం కానివ్వండి చేశారో వాటన్నిటికీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, అవసరమైతే ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సమస్య పోవాలని ఆలోచించేవారు ఒక్కసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఏర్పడింది కూటమిగా. ఈ ప్రభుత్వం ఈరోజు చెలో మెడికల్ కళాశాల అనేటువంటి నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి భయం ఎందుకని అడుగుతున్నాను. మీరు రోజు పత్రికల్లోనో, మీ ప్రెస్ మీట్లలోనో, మీ ప్రజెంటేషన్లోనూ చెప్తున్నారు మెడికల్ కాలేజీ నిర్మాణం కాలేదని. లేనిది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారని. ఉన్న మెడికల్ కాలేజీలో ఇవాళ మాకు నోటీస్ ఇచ్చారు, 2వ సంవత్సరం పేథాలజీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి మీరే కాంట్రాడిక్ట్ అవుతున్నారు కదా. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదని చెప్పి ఇవాళ ఎగ్జామ్ జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది. రాజమండ్రి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కళాశాలల గురించి చెప్పకూడదని. ప్రభుత్వం అంటే బాధ్యత, ప్రజాధనాన్ని రక్షించేది అవ్వాలి. ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం, పేదల ధనం, అన్ని వర్గాల ధనం. దానిని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. దానికోసమే ఇవాళ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించింది, ప్రతి మెడికల్ కళాశాలని సందర్శిస్తామని. కానీ నేను అడుగుతున్నాను, పోలీస్ సోదరులను అతిగా వాడుతుంది ప్రభుత్వం. మీకు అధికారం ఇచ్చింది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానిక? మీకు అధికారం ఇచ్చింది ప్రజావసరాల గురించి ప్రస్తావన చేసే ప్రతిపక్షాన్ని నియంత్రించడానిక? రాత్రులు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇవాళ కనీసం ప్రభుత్వ ఆస్తి ఇది అని చూడడానికి కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా పోలీసు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవాళ దారుణమైన పరిస్థితిని రాష్ట్రాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుకి నిరసనగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి వచ్చారు, కథలు వచ్చారు. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తాం. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు, దశల వారీగా మళ్ళీ సాగుతుంది. ఖచ్చితంగా చేసి తీరుతామని సందర్భంగా మనవి చేస్తూ, ఈ నిరంకుశత్వం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. జగనన్న మాత్రమే. మరి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు రకరకాల యోగా డే అని మొన్న 300 కోట్లు ఒక్క రోజుకి వారు ఖర్చు పెట్టారు. నిజంగా ఆ యోగా డే వల్ల ఎవరు ఉపయోగపడ్డారో, ఎవరికి లబ్ధి జరిగిందో మాకు తెలియదు. కానివ్వండి, ఆ 300 కోట్లు కూడా ఈ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెడితే ఈ రోజున చాలా మెడికల్ కాలేజెస్ ఈ రోజున రన్నింగ్లోకి వచ్చేవి. పిల్లలందరూ కూడా సీట్లు సంపాదించుకుని కౌన్సిలింగ్లో మరి ఉచితంగా వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రారంభమైన మెడికల్ కాలేజీలకు కూడా ప్రారంభం కాలేదని
ఏవో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వేరే బిల్డింగ్స్ని చూపెడుతూ ఎవరు మంత్రులుగా ఉన్నవాళ్ళు, పోనీ ఎవరో సామాన్యులు మాట్లాడితే పర్వాలేదండి, మంత్రులుగా ఉన్న వాళ్ళే మరి వాళ్ళు ఓత్ చెప్పేటప్పుడు చెప్తారు అసత్యాలు మాట్లాడమని. మరి వాళ్ళు అసత్యాలే మాట్లాడుతూ మరి అమరావతిని వాళ్ళు గ్రాఫిక్స్లో చూపెట్టారు కనుక అవే గ్రాఫిక్స్ అనుకుని ఈ రోజున ఆ బురదేదో మా మీద జల్లాలని, మా జగనన్న మీద జల్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడ నమ్మే పరిస్థితి అయితే కనిపించలేదండి. అందుకని ఈ రోజున మేమేదైతే అక్కడ నిర్మాణాలు లేవు, కాలేజీలు రన్ అవ్వట్లేదని వాళ్ళు చెప్పున్నారో అది చూపెట్టడం కోసం మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మరి డిపార్ట్మెంట్ను ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు. అంటే ఈ రోజున మేము అక్కడికి వెళితే అక్కడ నిజాలు బయటకు వస్తాయనే భయం ప్రభుత్వానికి ఉంది కనుకనే ఈ రోజున మేము వెళ్ళే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారన్న విషయం మరి అందరికీ అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వానికి అందులో పనిచేస్తున్న మంత్రులకి చెప్పేది ఒకటే, మీరు చేయగలిగితే ప్రజలకి మంచి చేయండి, లేదు అంటే మాట్లాడకుండా కూర్చొని తప్ప ఇలా మేము చేసిన మంచిని మంచి కాదని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి మాయ చేయొద్దని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.